Okay, so good morning and good evening everyone. Welcome back. So మనం జెన్కిన్స్ స్టార్ట్ చేసాము. వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ జెన్కిన్స్ గురించి డిస్కస్ చేసాం. జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేసాం. ఫ్రీ స్టైల్ వర్సెస్ పైప్ లైన్ జాబ్స్ చూసాం. పైప్ లైన్ సింటాక్స్ చూసాం. పైప్ లైన్ సింటాక్స్ అండ్ ఆప్షన్స్ లైక్ డిక్లరేటివ్ వర్సెస్ స్క్రిప్టెడ్ పైప్ లైన్ కూడా చూసాం. అవర్స్ ఇస్ బోత్ డిక్లరేటివ్ ప్లస్ స్క్రిప్టెడ్ హైబ్రిడ్ పైప్ లైన్. ఇక్కడ మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ అండ్ దెన్ ఆప్షన్స్, రెండు ఆప్షన్స్, పారామీటర్స్, ఇన్పుట్స్, కండిషన్స్ యూజింగ్ వన్ కీవర్డ్. సో ఇవన్నీ మనం చూసాము. పోస్ట్ సెక్షన్, డిలీట్ డైరెక్టరీ, సో ఇవన్నీ చూసి నిన్న ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు ఇక మనం ఏంటి అంటే మన ప్రాజెక్ట్స్ ని జెన్కిన్స్ లోపల డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో నేను ఒక చిన్న ప్రిపోజిటరీ రాశాను, సేసిడిట్ టూల్స్ అనేది. ఇక్కడ ఏంటి అంటే ఒక రెండు ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నా, EC2 ఇన్స్టెన్సెస్, జెన్కిన్స్ అండ్ జెన్కిన్స్ ఏజెంట్. ఇక్కడ మీరు మీ సెక్యూరిటీ గ్రూప్ అండ్ మీ సబ్నెట్ ఐడితో దీన్ని రీప్లేస్ చేయండి. ఓకే, దాని తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాము. జెన్కిన్స్ డాట్ DAWS డాట్ ఆన్లైన్ ఒకటి, జెన్కిన్స్ ఏజెంట్ డాట్ DAWS డాట్ ఆన్లైన్ ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ స్క్రిప్ట్ ఉంది. ఫస్ట్ 50 GB తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని రీసైజ్ చేస్తున్నా అండ్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి జెన్కిన్స్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏజెంట్ లో ఏంటి అంటే ప్రస్తుతానికి ఇది. సో కొత్త సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసే కొద్దీ ఇక్కడ మనం చేంజెస్ చేద్దాం స్క్రిప్ట్ కి. ఓకే, సో నౌ ఐ షుడ్ లాంచ్ దిస్ 2 instances. Okay, so Terraform init reconfigure. Terraform apply auto approve. Okay, సో ఇక ఏంటంటే మనం మన ప్రాజెక్ట్స్ ని దీంట్లో సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం త్రూ జెన్కిన్స్. లెట్ దెమ్ క్రియేట్. మనకు బ్యాక్ ఎండ్ ఉంది కదా, 82S. ఎక్స్పెన్స్ డాక్యుమెంటేషన్ లో బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కి CI/CD చేయడానికి ట్రై చేద్దాం. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డౌన్లోడ్ అయింది. సో ఐ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో ఇది మన కోడ్. సో ఇప్పుడు డెవలపర్స్ దగ్గర రిపోజిటరీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఇందులోపల వాళ్ళ కోడ్ ఉంటుంది. dbconfig.json, index.json, package.json ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు నేను పైప్ లైన్ సెట్ చేయాలంటే ఇక్కడ ఏ ఫైల్ క్రియేట్ చేయాలి? What is the file I should create? జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో జెన్కిన్స్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ మనం నేను ప్రాక్టీస్ చేశాం కదా జెన్కిన్స్ ఈ పైప్ లైన్ నేను తీసుకుంటాను. ఓకే, సో దీంట్లో ఏది అవసరం ఉంటే దాన్ని ఉంచి మిగతా దాన్ని డిలీట్ చేసుకుంటూ వెళ్దాము. ఓకే, సో మనకు బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకేం కావాలి? Node.js కావాలి, రైట్? Node.js ఇన్స్టాల్ చేయాలి.
సో నోట్ చేసి ఇప్పుడు నేను ఎందులో ఇన్స్టాల్ చేయాలి? మన పైప్ లైన్ ఎక్కడైతే రన్ అవుతుందో అందులో ఇన్స్టాల్ చేయాలి. సో అది మాస్టర్ లో చేయాలా, ఏజెంట్ లో చేయాలా? ఏజెంట్ లో చేయాలి. ఫస్ట్ let us connect to those instances and configure it. ఓకే, సో సక్సెస్ఫుల్ గా అయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే, నేను రికార్డ్ సెట్ చేశాను కదా, జెన్కిన్స్ డాట్ TAWS 82s డాట్ ఆన్లైన్ కోలన్ 80. జెన్కిన్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను రీడ్మీ డాక్యుమెంట్ లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను మనం ఏమేమి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాం అనేది. ఓకే, సో అవి ఒకసారి ఇన్స్టాల్ చేద్దాం. అండ్ మనం చూస్తున్నాం కదా డైలీ, సో అవసరమైన ప్లగిన్స్ ఏవైతే అవి మనం రన్ టైమ్ లో ఇన్స్టాల్ చేసి విల్ ప్రొసీడ్. Save and finish. What is the plugin we are using till now? Stage view అనే plugin ఒకటి యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను Node.js ప్రాజెక్ట్ చేయబోతున్నాను కాబట్టి ఐ షుడ్ ఇన్స్టాల్ Node.js ఇన్ ద ఏజెంట్. ఫస్ట్ మాస్టర్ ఏజెంట్ కనెక్ట్ చేద్దాం. మేనేజ్ జెన్కిన్స్, నోట్స్, న్యూ నోడ్, జాయిన్ డెవాప్స్ అని ఇస్తున్నాం. పర్మనెంట్ ఏజెంట్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇన్స్టెన్స్ రిసోర్సెస్. పెద్ద కెపాసిటీ ఉన్న ఇన్స్టెన్స్ అయితే ఎక్కువ ఇవ్వచ్చు. హోమ్ EC2 యూజర్ జెన్కిన్స్ ఏజెంట్. నేను లేబుల్ ఏజెంట్ 1 అని ఇస్తున్నాను. ఓన్లీ బిల్డ్ జాబ్స్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్ SSH Jenkins -agent dot DAWS 82s dot online private IP address, sorry, and then add credentials. EC2 user DevOps 321. సో ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను, search authentication, add credentials, non verification, save. చెక్ చేయండి కనెక్ట్ అయిందో లేదో. ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఆన్లైన్. ఓకే, సో ఇక ఇప్పుడు మనం ఇక్కడ Node.js ఇన్స్టాల్ చేద్దాం.
మనకు మాన్యువల్ గా స్టెప్స్ ఐడెంటిఫై అండర్స్టాండింగ్ ఉంటే ఆటోమేషన్ అనేది ఎప్పుడు ఈజీని. మాన్యువల్ గా మనకి ఏం చేయాలో తెలియకపోతే ఏం ఆటోమేట్ చేయాలో కూడా తెలియదు. జస్ట్ 20 ఎనేబుల్ చేస్తున్నా అండ్ దెన్ ఇన్స్టాల్ నోట్జెస్. సో డెవలపర్ వర్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంచుతాడు మనకు నోట్.js ప్రాజెక్ట్స్ లో? వర్షన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? బిల్డ్ ఫైల్ లో ఉంటుంది. బిల్డ్ ఫైల్ ఎక్కడ ఉంటుంది? బిల్డ్ ఫైల్ ఏంటి నోట్.js కి? ప్యాకేజ్.json. ప్యాకేజ్.json లో డెవలపర్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంచుతారు. ఓకే, వర్షన్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, డిపెండెన్సీస్ కానీ, ఏమైనా స్టెప్స్ చేయాలన్నవి అవన్నీ అక్కడ ఉంచుతారు. ఓకే, సో ఇప్పుడు నాకు వర్షన్ కావాలి అంటే నేను ఈ ప్యాకేజ్.json రీడ్ చేయాలి, రైట్? సో ఏం చేయొచ్చు? జేసాన్ రీడర్ అనేది ఏదైనా ఉంటే ఈ జేసాన్ ని రీడ్ చేసి అందులోంచి నేను ఆ వర్షన్ వాల్యూని గెట్ చేసుకోవాలి, రైట్? సో మనం సింపుల్ గా వచ్చేసి రీడ్ జేసాన్ ఇన్ జెన్కిన్స్ అని సెర్చ్ చేస్తే we have something called pipeline utility steps. సో ఈ ప్లగ్ఇన్ కానీ ఇన్స్టాల్ చేస్తే జేసాన్ రీడ్ చేసే క్యాపబిలిటీ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. సో నౌ I should first install this plugin. సో మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు కూడా ఇది నోట్ చేసుకోండి, ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలని. ఇన్స్టాల్ చేసిన తర్వాత రీడ్ జేసాన్ అనే దానికి ఏంటో అనేది ఇక్కడ వీళ్ళు చెప్తారు. సో ఒక వేరియబుల్ డిఫైన్ చేయాలి. రీడ్ జేసాన్ సింటాక్స్ ఇది. మీ జేసాన్ ఎక్కడ ఉందో ఆ పాత్ అనేది ఇక్కడ ఇస్తే ఈ జేసాన్ ఫైల్ మొత్తం ఇందులోకి లోడ్ అవుతుంది మనకు, ఈ వేరియబుల్ లోకి. డెఫ్ అంటే డిఫైన్ వేరియబుల్ నేమ్ అన్నమాట. ఓకే, సో అందులో మొత్తం దీనిలో వచ్చింది కదా. ఇప్పుడు నేను ప్రాప్స్ డాట్ వర్షన్ అని కొడితే నాకు ఇది వస్తుంది. వస్తుందా కదా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నేను నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నా. ఫస్ట్ కామెంట్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ కాంపోనెంట్ బ్యాక్ ఎండ్, సో ఇది రైట్ ఉంచుతున్నా, యూజ్ అవుతాయి ఇవి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు రీడ్ వర్షన్. ఓకే, సో ఇది షెల్ స్క్రిప్ట్ కాదు, ఇది గ్రూవీ స్క్రిప్ట్ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. గ్రూవీ ఈజ్ ఫ్రమ్ జావా యాక్చువల్లీ, బట్ జావా అంత టఫ్ గా ఉండదు. మీరేం స్పెసిఫిక్ గా గ్రూవీ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం పైప్ లైన్ లో ఆన్ ది వేలో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది షెల్ స్క్రిప్ట్ కాదు, ఇది ఐఎమ్ రిమూవింగ్ దిస్ షెల్. నేను ఇలా పెట్టాలి. నేను ఎక్కడ ఉంటాను క్లోన్ చేసిన తర్వాత? వాట్ ఈస్ మై రూట్ డైరెక్టరీ? ఈ బ్యాక్ ఎండ్ యొక్క రూట్ డైరెక్టరీ లోనే కదా ఉంటాను. రైట్, సో ఇక్కడ ఉంటాను, నా కంట్రోల్ బ్యాక్ ఎండ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ప్యాకేజ్.json ఉంది కాబట్టి నౌ ఐఎమ్ గివింగ్ ప్యాకేజ్.json. సో దీనికి ఒక నేమ్ ఇస్తున్నా, ప్యాకేజ్.json.
ఓకే. సో ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను? విత్ ఎంటీ వాల్యూ. ఎందుకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను అంటారు? సో అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మిగతా స్టేజెస్ లో యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏంటిది? ఈస్ దిస్ గ్లోబల్ ఆర్ లోకల్? సో దిస్ ఈజ్ లోకల్. ఈ స్టేజ్ దాటితే ఇంకెక్కడ యూజ్ అవ్వదు. సో నేను ఒక గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని యాప్ వర్షన్ అని, ఓకే, అందులో ప్యాకేజ్ డాట్ జేసన్ డాట్ వర్షన్. ఇప్పుడు వర్షన్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది. లెట్ us print version is $map version. సో ఈ రిమైనింగ్ స్టెప్స్ తీసేస్తున్నాం, రిమైనింగ్ స్టేజెస్. సో ఇక్కడ వరకు ప్రింట్ చేసి చూద్దాం. Git init, git branch, -main, git remote add origin. repository క్రియేట్ చేయాలి కదా. I'm creating one repo backend. ఓకే, సో ఈ బ్యాక్ ఎండ్ రెపో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. న్యూ ఐటమ్, ఒక బ్యాక్ ఎండ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం. pipeline from SCM, git URL, main branch, and Jenkins file, apply, save. ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. ఎర్రర్ వచ్చింది. లెట్ us see what is that error. పారామీటర్స్ ఎంటీ ఉండకూడదు అంటున్నారు. ఎంటీ ఉండకూడదు కాబట్టి I will comment this section. Okay, trigger. మన రిపాజిటరీ క్లోన్ చేసుకుంది, జెన్కిన్స్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసింది, వర్షన్ మనకు ప్రింట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి? సెట్ చేయడంలో Node.js ఇన్స్టాల్ చేసాం, కోడ్ క్లోన్ చేసేసాం ఆల్రెడీ. ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి. సో డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయాలి అంటే వీ హ్యావ్ ద కమాండ్ npm
install. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయాయి. డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మనం VMs లో అయితే ఏం చేసాం? సిస్టమ్ CTL సర్వీసెస్ అవి క్రియేట్ చేసాం. బట్ కంటైనరైజేషన్ ఎన్విరాన్మెంట్ లో ఇమేజ్ క్రియేట్ చేయాలి కదా. రైట్, మన Kubernetes లో డిప్లాయ్ చేయబోతున్నాం కాబట్టి మనం ఇమేజ్ క్రియేట్ చేయాలి కదా. సో వర్ ఇస్ అవర్ ఎక్స్పెన్స్ డాకర్. సో ఈ ఇమేజ్ నేను ఇక్కడ క్రియేట్ చేయాలి కదా. నేను కొత్తగా ఏం చేయట్లేదు. సో సిఐ అంటే ఏంటి? మీరు మాన్యువల్ గా చేసే స్టెప్స్ అన్నిటిని తీసుకెళ్లి జెన్కిన్స్ సర్వర్ లో పెడితే దట్ ఈస్ కాల్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇంకా మనము మాన్యువల్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క కమాండ్ రన్ చేసుకోకుండా అన్ని కమాండ్స్ ఇక్కడే రన్ అవుతాయి. సో అగైన్, సో డాకర్ వర్క్ అవ్వాలంటే వాట్ షుడ్ ఐ డూ? డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఏజెంట్ లో కదా రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుందో అక్కడ దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేయాలి. డాకర్ ఇన్స్టాల్ RH. సో ఈ కమాండ్స్ నేను రన్ చేయాలి. సో ఇవన్నీ మనం ఏంటంటే జెన్కిన్స్ ఏజెంట్ లో ముందుగానే సెటప్ చేసేసుకుంటాం. ఎనేబుల్ స్టార్ట్ అండ్ దెన్ యూజర్ మోడ్ -AG డాకర్ ఈజీ టు యూజర్. ఒకసారి ఎగ్జిట్ అయ్యి we need to log in again. ఓకే, సో ఇప్పుడు మనం ఇక ఇమేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో నేను ఈ జెన్కిన్స్ ఫైల్లో కొత్త స్టెప్ ఒకటి యాడ్ చేస్తాను. మీరు ఏ సిఐ టూల్ యూజ్ చేసినా ఇదే ప్రాసెస్. మీరు మాన్యువల్ గా ఎలాగైతే మీకు ఐడియా ఉంటుందో దాన్నే తీసుకెళ్ళి ఈ పైప్ లైన్స్ లాగా క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ అలా అయ్యేలాగా చేసుకోవాలి. సో ఇదే నేను మాన్యువల్ గా చేశానంటే డెవలపర్ పుష్ చేసిన తర్వాత నేనేం చేయాలి? ఒక సర్వర్ నాది పెట్టుకొని ఆ సర్వర్ లోపల అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉండి అక్కడ క్లోన్ చేసుకొని డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసి డాకర్ బిల్డ్ చేసి దాన్ని మళ్ళీ పుష్ చేసి క్యూబర్నెటిస్ లోకి మళ్ళీ వెళ్ళి క్యూబర్నెటిస్ డిప్లాయ్ ఇవన్నీ కొట్టాలన్నమాట. సో అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ లో మాన్యువల్ గా హిట్ చేసే బదులు ఒకే సర్వర్ నుంచి జెన్కిన్స్ అనే ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ నుంచి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని ఎందుకు అంటారంటే ఈ జెన్కిన్స్ కి అన్నిటితో కనెక్షన్స్ ఉంటుంది.
ఓకే. సో జెన్కిన్స్ అన్ని టూల్స్ కి కనెక్ట్ అవ్వగలదు అనమాట మన ప్రాజెక్ట్స్ లో. సో డాకర్ బిల్డ్. సో డాకర్ బిల్డ్ కమాండ్ చెప్తారా? డాకర్ బిల్డ్ -t /: నేను ఇలా రన్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, చూద్దాం రన్ అయిన తర్వాత. ఎర్రర్, పర్మిషన్ డినైడ్. సో ఒకసారి మనం ఏజెంట్ ని డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేద్దాం. ఓకే, డాకర్ సక్సెస్ఫుల్ గా బిల్డ్ అయింది. ఇప్పుడు ఈ బిల్డ్ అయిన దాన్ని నేను ఎక్కడికి పుష్ చేయాలి? డాకర్ హబ్ లోకి పుష్ చేయొచ్చా? ఇఫ్ ఐఎమ్ ఏ బ్యాంక్. డాకర్ హబ్ అంటే ఆ సర్వర్స్ ఎక్కడ, ఎవరి కంట్రోల్లో ఉంటాయి? సో డాకర్ కంట్రోల్లో ఉంటాయి. సో అది సేఫ్ కాదు. బట్ పబ్లిక్ క్లౌడ్స్ వీ కెన్ ట్రస్ట్. ఎంటైర్ వరల్డ్ పబ్లిక్ క్లౌడ్స్ ని ట్రస్ట్ చేస్తుంది కాబట్టి, సో మనం బ్యాంక్స్ కూడా పబ్లిక్ క్లౌడ్స్ ని ట్రస్ట్ చేయొచ్చు బెటర్ దాన్ డాకర్. సో డాకర్ లో పుష్ చేయకుండా, బికాస్ దట్ ఈస్ షేర్డ్ కాబట్టి, మనం ఏడబ్ల్యూఎస్ లో సిమిలర్ టు డాకర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఈసీఆర్ రెపాజిటరీ, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. సో ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో జనరల్ గా నేమ్ స్పేస్ ప్రాజెక్ట్ కాంపొనెంట్ అలా ఉంటే బెటర్ కాబట్టి నేను ఐఎమ్ గివింగ్ ఎక్స్పెన్స్ స్లాష్ బ్యాక్ ఎండ్ అని ఇస్తుంది. బ్యాక్ ఎండ్ అని ఇస్తే మిగతా ప్రాజెక్ట్స్ తో కూడా క్లాష్ అవుతుంది కదా. సో వాట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈస్ వీఆర్ క్రియేటింగ్ ప్రాజెక్ట్ అండ్ దెన్ కాంపొనెంట్. క్రియేట్. సో ఇప్పుడు ఇందులోకి పుష్ చేయాలి అంటే వీ హ్యావ్ సమ్ కమాండ్స్ హియర్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ పుష్ కమాండ్స్. ఈ కమాండ్స్ అని ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఈ కమాండ్స్ ఫస్ట్ లాగిన్ అవ్వమంటున్నారు. ఓకే, మనం ఈసీటీలో ఉన్నాం కాబట్టి, సో దట్ విల్ లాగిన్. మనం క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఇస్తాం కాబట్టి వీ కెన్ లాగిన్. సో దాని తర్వాత మనం బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసి రీట్యాగ్ చేస్తున్నాం.
రీట్యాగ్ చేసే బదులు కెన్ ఐ డూ ఇట్ లైక్ దిస్ డైరెక్ట్లీ? బిల్ చేశాక రీట్యాగ్ చేసే బదులు కెన్ ఐ డూ ఇట్ లైక్ దిస్? యూ కెన్ డూ, రైట్? సో దాని తర్వాత పుష్. ఇక్కడ లేటెస్ట్ పెట్టాలా, వేరే ఏమైనా పెట్టాలా? సో నేను ఇందాక వర్షన్ ఎందుకు రీడ్ చేశాను? టు కీప్ హియర్. ఓకే, సో ఇక నేను ఈ కమాండ్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాను. I don't do this. I'll do like this. సో ఇది అకౌంట్ ఐడి, రైట్? సో అందుకని మనం ఇక్కడ అకౌంట్ ఐడి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని నౌ ఐ కెన్ గివ్ దిస్ and set. Okay, shell variable. So now let us try this. క్రెడెన్షియల్స్ లేవు అంటుంది. ఓకే, సో క్రెడెన్షియల్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఏదర్ క్రెడెన్షియల్స్ అయినా కాన్ఫిగర్ చేయాలి ఆ ఏజెంట్ లో, ఆర్ఎల్స్ నేను దానికి ఒక రోల్ అయినా అప్లై చేయాలి. ఓకే, సో రోల్ ఇచ్చేస్తే డైరెక్ట్ గా అయిపోతుంది. లెట్ us see how can we provide credentials. AWS credentials in Jenkins. సో ఒక ప్లగిన్ ఉంది, AWS credentials అనే ప్లగిన్ allows storing Amazon AM credentials within the Jenkins credentials API. సో దాని తర్వాత స్టోర్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి? సో విత్ AWS, సో ప్లగిన్ ఇలా యూజ్ చేయాలి. ఏ రీజియన్, మీ క్రెడెన్షియల్స్ ఏమని ఇచ్చారు, అండ్ దీని లోపల ఇంకా మీరు ఏది రాసినా కూడా అది విత్ ఇన్ ద బ్లాక్ సక్సెస్ అవుతుంది అనమాట. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ వన్ రోల్. సో రోల్ ఎలాగో మీకు తెలుసు, జస్ట్ అటాక్ చేస్తే అయిపోతుంది. బట్ కొన్ని చోట్ల మనకు క్రెడెన్షియల్స్ కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విత్ AWS అనే కాదు, వేరే ఏ సిస్టమ్ అయినా మీరు క్రెడెన్షియల్స్ కనెక్ట్ అవ్వాలి అంటే సో విత్ క్రెడెన్షియల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను ఇది AWS కోసం చెప్పట్లేదు, జనరల్ గా చెప్తుంది. వేరే ఏదైనా సిస్టమ్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే విత్ క్రెడెన్షియల్స్ అనే ఒక బ్లాక్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఇచ్చిన క్రెడెన్షియల్స్ ఐడి పెట్టి దీని లోపల మీకు యాక్సెస్ వస్తుంది. సో now first let us install this plugin.
ప్లగ్ ఇన్స్టాల్ అయింది అండ్ యూసేజ్ నేను సింపుల్ గా కాపీ చేస్తున్నా. సో ఈ బ్లాక్ ఉంది కదా, ఈ కోడ్ తీసుకెళ్లి నేను ఈ బ్లాక్ లో పెట్టాను. సో ఈ విత్ ఏడబ్ల్యూఎస్ అనే బ్లాక్ లో మీరు ఏ కోడ్ రాసినా దానికి ఆటోమేటిక్ గా క్రెడెన్షియల్స్ బైండ్ అయిపోతాయి అనమాట. వన్స్ దాని నుంచి బయటకు వస్తే మళ్ళీ అవ్వదు. ఓకే, సో ఈ క్రెడెన్షియల్స్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మాత్రమే వర్క్ అవుతుంది, విత్ ఇన్ ద బ్లాక్. దీనిలోంచి బయటకు వస్తే మళ్ళీ ఆ క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. ఓకే, సో క్రెడెన్షియల్స్ స్టోర్ చేసి మనం అక్కడ ఇచ్చిన ఐడిని ఇక్కడ ఇవ్వాలి. ఇది నేను ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అని చెప్పట్లేదు, మీరు వేరే ఏ సిస్టమ్ ని కనెక్ట్ అవ్వాలన్నా కూడా క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు గివ్ మేనేజ్ జెన్కిన్స్ లో క్రెడెన్షియల్స్ అండ్ ఇక్కడ సిస్టమ్ క్లిక్ చేయండి, యాడ్ క్రెడెన్షియల్స్. నేను ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఫార్మాట్ ఇక్కడ వస్తుంది. అదర్వైజ్ ఐ విల్ నాట్ గెట్ దట్ ఫార్మాట్. ఓకే, సో నేను ఏడబ్ల్యూఎస్ క్రెడ్స్ అని ఇస్తుంటారు యూజువల్లీ, ఏదో ఒక ఐడి మీకు నచ్చినట్లు. అండ్ యాక్సెస్ కి, సీక్రెట్ కి ఇవ్వాలి. నేను ప్రజెంట్ స్క్రీన్ పాస్ చేస్తున్నా, స్క్రీన్ పాస్ చేసి ఐ గివ్ మైన్. కెన్ యూ సీ మై పాస్వర్డ్? ఓకే, నేను జస్ట్ ఇస్తున్నాను. ఇది మనం టెరాఫామ్ ఇచ్చిన క్రెడెన్షియల్స్, యూజువల్లీ అడ్మిన్ ఉంది దీనికి. ఓకే, సో ఇలా క్రెడెన్షియల్స్ ఇచ్చి యూ కెన్ క్రియేట్. ఇప్పుడు ఐడి వచ్చేసి ఇది నా AWS క్రెడ్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ స్టేజ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన జెన్కిన్స్ వచ్చేసి క్రెడెన్షియల్స్ లో ఏడబ్ల్యూఎస్ క్రెడ్స్ అనేది రీడ్ చేసుకొని ఇక్కడ ఈ బ్లాక్ లో మీరు ఏ కోడ్ అయితే రాస్తారో వాటికి ఆటోమేటిక్ గా ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనేది సెటప్ చేస్తుంది అనమాట. ఓకే, now let us try that. ఫెయిల్ అయింది, నో సచ్. సో ఇలా ఎర్రర్ వచ్చింది. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మీనింగ్ ఏంటి అంటే ఏదో ఒక ప్లగిన్ మిస్ అవుతుంది అని. యాజ్ టీజ్ గా మీరు ఇక్కడ కొట్టారంటే you can get the answer. No such DSL method dollar. డాలర్ కాదు మనకు వచ్చింది, AWS స్టెప్స్ కదా. ఇక్కడ కూడా ఆన్సర్ అవుతుంది.
డిపెండెన్సీ మిస్సింగ్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు యూజువల్లీ ఏదో ఒక డిపెండెన్సీ మిస్సింగ్ అనమాట. సో సో ఏడబ్ల్యూఎస్ స్టెప్స్ అనేది మిస్సింగ్. సో ఏడబ్ల్యూఎస్ స్టెప్స్ అనేది ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ హిట్ చేయాలి కదా జెన్కిన్స్, దానికి కావాల్సిన ఏపీఐ అన్నమాట. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ స్టెప్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. Success. Now let us build the pipeline. Okay, so login succeeded. Login succeeded అయింది కాబట్టి now I can configure this to build and push. So this is project and this is component and this is app version. Build అయిన తర్వాత I can push this docker push and same command. Okay, error, invalid reference format. డాకర్ బిల్డ్ సక్సెస్ అయింది, డాకర్ పుష్ ఫెయిల్ అయింది. ఓకే, సో పుష్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ మనం ఓపెన్ చేస్తే సో వీ హ్యావ్ దిస్ ఇమేజ్. స్కాన్, యూ కెన్ స్కాన్ ఆల్సో. మనము ఇమేజ్ స్కానింగ్, కంటైనర్ స్కానింగ్ ఉంది కదా, సో అలా స్కాన్ కూడా మనం ఎనేబుల్ చేయొచ్చు. సో అది స్కాన్ చేసి ఇమేజ్ మనకి రిజల్ట్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇమేజ్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఇట్ ఈస్ ఫైన్. Not supported, unsupported major. The operating system Alpine version is not supported. So వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? లిమిట్ ఎక్సీడ్ అబౌ. లిమిట్ exceeded. One scan per image per 24 hours. Server error on start image scan. One time scan when కొత్తగా తెస్తుంది.
క్యాన్ బై డిఫాల్ట్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ బిల్డ్ అయింది, ఇక్కడ పుష్ చేసాం. సో ఇంతటితో మనకు సిఐ అయిపోయింది కదా. సిఐ అంటే ఏంటి? డెవలపరు ఏదైనా పుష్ చేశాక యూ కెన్ కాన్ఫిగర్ వెబ్ హుక్స్ ఆల్సో. వెబ్ హుక్స్ కాన్ఫిగర్ చేయాలంటే నిన్న చేసాం కదా మనం. Jenkins, GitHub webhook. సో మన బిట్ బకెట్, సారీ, మన గిట్హబ్ దాంట్లో మన జెన్కిన్స్ యూఆర్ఎల్ ఇచ్చి అట్ ద ఎండ్ ఇది ఇవ్వాలి. యాడ్ వెబ్హుక్ ఫస్ట్. మన జెన్కిన్స్ యూఆర్ఎల్ http jenkins.aws82s.online:8080. ఇది లాస్ట్ లో స్లాష్ ఖచ్చితంగా ఉండాలి. అప్లికేషన్ JSON, HTTPS ఏం వాడట్లేదు జెన్కిన్స్ కి. లెట్ మీ సెలెక్ట్ ఇండివిజువల్ ఏజెంట్స్. మనం పుష్ ఒకటి చేస్తున్నాం, పుష్ అండ్ యాడ్ వెబ్హుక్. అండ్ దీంతో పాటు మన ప్లగిన్ లో, మన బిల్డ్ లో కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. ట్రిగ్గర్స్ దిస్ వన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా కొంచెం చేంజెస్ చేసి అలా పుష్ చేసినా దిస్ షుడ్ ట్రిగ్గర్ ఆటోమేటికల్. అంటే మీనింగ్ ఏంటి? డెవలపర్స్ ఏదైనా కోడ్ చేంజెస్ చేసి గిట్ హబ్ కి పుష్ చేస్తున్నప్పుడు ఇక్కడ పైప్ లైన్ అనేది ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవ్వాలి. ట్రిగ్గర్ అయ్యి డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయ్యి బిల్డ్ అయ్యి తర్వాత ఇమేజ్ క్రియేట్ అయ్యి ఇమేజ్ అప్లోడ్ అయిపోవాలి. సో ఇది ట్రెడిషనల్ ప్రాసెస్. మనం షిఫ్ట్ లెఫ్ట్ అనుకున్నాం కదా. షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఏం జరగాలి? స్కాన్ యూనిట్ టెస్ట్ కేసెస్. సో యూనిట్ టెస్ట్ కేసెస్ ఎవరు రాస్తారో తెలుసా? యూనిట్ టెస్ట్ కేసెస్ మనకు డెవలపర్స్ రాస్తారు. ఎందుకు డెవలపర్స్ రాస్తారు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ మెయిన్ గా. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసామా ఎప్పుడైనా? సో మనకు రకరకాల టెస్టింగ్స్ ఉన్నాయి కదా. ఎనీ టెస్టర్ హియర్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్. ఎనీ టెస్టర్ QA? No one? Okay. So unit testing, functional testing, and then integration testing అనుకున్నాం. మేజర్ పర్ఫార్మెన్స్ అవన్నీ ఫైన్. సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్, లోడ్ అన్నీ ఓకే. ఫంక్షనాలిటీ పరంగా 3 అనమాట. సో యూనిట్ టెస్టింగ్ ఏంటి? వాట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్? వాట్ ఈస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎ కోడింగ్?
సో దట్ ఈస్ ఫంక్షన్స్. మనం ఫంక్షన్స్ చూసాం కదా షెల్ స్క్రిప్ట్ లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ అనమాట. మీకు ఏదైనా ఒక ఫంక్షనాలిటీ కావాలి అంటే ఒక ఫంక్షన్ అనేది రాసుకొని ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఇంటిని బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం టెస్ట్ చేయాలి? ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది బ్రిక్ కదా. బ్రిక్, సిమెంట్, శాండ్, ఇవన్నీ కదా టెస్ట్ చేయాలి. మీరు ఒకవేళ బేస్మెంట్ వేసినా ఏం చేసినా కూడా బ్రిక్స్ తోనే కదా వేశారు. బ్రిక్స్ వీక్ గా ఉంటే ఎంత పెద్ద ఇంజనీరింగ్ చేసినా మొత్తం ఇల్లు కొలాప్స్ అవుతుంది. మీరు సూపర్ ఇంజనీరింగ్ చేయండి, మంచి మంచి ఇంటీరియర్స్ చేయండి, అన్ని చేయండి, బ్రిక్స్ కానీ వీక్ ఉంటే మొత్తం పడిపోతుంది. సో ఇప్పుడు మీరు మంచి టెక్నాలజీ యూజ్ చేసి ఫంక్షన్స్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందనుకోండి, మీరు అన్ని రకాల టెక్నాలజీస్ యూజ్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు, ఇంకా మంచి మంచి సిఐసిడి టూల్స్ వాడారు, ఓకే, మంచి హై ఎండ్ సర్వర్స్ లో డిప్లాయ్ చేశారు, అంతా చేశారు. బట్ ఫంక్షన్స్ ని మీరు ప్రాపర్ గా టెస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు అల్టిమేట్ గా ఎర్రర్ వచ్చేది ఫంక్షన్ దగ్గరే. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఆ ఫంక్షన్స్ ని టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ యూనిట్ టెస్ట్ కేసెస్. ఓకే, ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఈ లాగిన్ అనే ఫంక్షన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎన్ని రకాలుగా టెస్ట్ చేయాలి? మీరు అఫ్ కోర్స్ ఫ్రంట్ ఎండ్ లో టెస్ట్ చేస్తారు. యూజర్ నేమ్ ఫీల్డ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు, పాస్వర్డ్ 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే. సో పాస్వర్డ్ లో స్పేసెస్ ఉండకూడదు. ఇట్లాంటివన్నీ మీరు ఫ్రంట్ ఎండ్ లో టెస్ట్ చేస్తారు జనరల్ గా జావా స్క్రిప్ట్. అది మనం కూడా చూస్తూ ఉంటాం ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు. బట్ వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారులే అని చెప్పేసి మనం వదిలేయకూడదు. ఒకవేళ అక్కడ వాళ్ళు ఏదైనా చిన్న టెస్ట్ కేసు మిస్ అయింది అనుకోండి, మిస్ అయ్యి స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి యూజర్ నేమ్ లోకి, ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు టెస్ట్ చేయడం మిస్ చేశారు, సో వాళ్ళ పైన వదిలేస్తే మొత్తం పోతుంది. సో ఇక్కడ కూడా మీరు మొత్తం ఆ ఫంక్షన్ టెస్ట్ చేయాలన్నమాట, రకరకాల టెస్ట్ కేసెస్. సో రాగానే ఈ రెండింటిని వ్యాలిడేట్ చేయాలి. ఫెయిల్యూర్ గా కరెక్ట్ గా వచ్చింది అంటే ఏంటి? సక్సెస్ఫుల్ టెస్ట్ కేసెస్, ఫెయిల్యూర్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా. సక్సెస్ఫుల్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి? ప్రాపర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇది సక్సెస్ టెస్ట్ కేసెస్. రిజల్ట్ ఏం రావాలి? షుడ్ బి లాగిన్. ఓకే. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాడు యూజర్ నేమ్. వాట్ ఈస్ దిస్ టెస్ట్ కేస్? ఇస్ దిస్ సక్సెస్ టెస్ట్ కేస్ ఆర్ ఫెయిల్యూర్ టెస్ట్ కేస్? సక్సెస్ అయింది అనుకోండి, స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి డేటాబేస్ హిట్ చేసింది అనుకోండి, సో ఇది యాక్చువల్ గా ఫెయిల్యూర్ టెస్ట్ కేస్. సో దిస్ షుడ్ ఫెయిల్. ఇలా ఫెయిల్ అయితేనే ఆ టెస్ట్ కేస్ సక్సెస్ అయినది. అర్థమైందా? ఫెయిల్యూర్ టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఫెయిల్ అవ్వాలి, సక్సెస్ టెస్ట్ కేసెస్ రాసినప్పుడు సక్సెస్ అవ్వాలి. సక్సెస్ టెస్ట్ కేసెస్ రాసినప్పుడు ఫెయిల్యూర్ అయినా, ఫెయిల్యూర్ టెస్ట్ కేసెస్ రాసినప్పుడు సక్సెస్ అయినా, దట్ ఈస్ అ డిఫెక్ట్. అర్థమైందా? కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వకపోతే, సో దట్ ఈస్ అ డిఫెక్ట్ కదా. రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు లాగిన్ అయితే దట్ ఈస్ ఆల్సో డిఫెక్ట్ కదా. సో ఇట్లా రెండు రకాల టెస్ట్ కేసెస్ రాసుకోవాలి టెస్టింగ్ టీం వాళ్ళైనా డెవలపర్స్ అయినా. సో ఈ ఫంక్షన్ ని డెవలప్ చేసిన బాధ్యత డెవలపర్ది కాబట్టి ఈ ఫంక్షన్ కి టెస్ట్ కేసెస్ అనేది డెవలపర్స్ నుంచి వస్తుంది అనమాట. సో చాలా మంది డెవలపర్స్ ఫంక్షనల్ టెస్ట్ యూనిట్ టెస్ట్ కేసెస్ రాయడానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళు ఎంతసేపటికి కోడ్ డెవలప్ చేసేసి చేయడం పైనే ఉంటారు. యూనిట్ టెస్ట్ కేసెస్ రాయమంటే వాళ్ళకి చాలా లేజీగా ఫీల్ అవుతారు. సో మనం ఏంటి అంటే ఫోర్స్ చేయాలి. సో అది సోనార్ క్యూబ్ ద్వారా మనం స్కానింగ్ ద్వారా ఫోర్స్ చేస్తాం. ఇప్పుడు మనకైతే ఇక్కడ డెవలపర్ ఏం లేడు టెస్ట్ కేసెస్ రాయడానికి, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ థియరీ. యూ కెన్ ఇమాజిన్, యూ కెన్ ఫోర్స్ డెవలపర్
టు రైట్ ద యూనిట్ టెస్ట్ కేసెస్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్. అట్లీస్ట్ 10 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, యూజువల్ గా లాస్ట్ టైం మా ప్రాజెక్ట్ లో మేము 80% అట్లీస్ట్ పెట్టాము. అంటే 8 ఫంక్షన్స్ కి టెస్ట్ కేసెస్ రాయాలి. ఇంకా మీరు స్ట్రిక్ట్ గా ఉండాలి అనుకుంటే 100% కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చే డిఫెక్ట్స్ 99% ఆఫ్ డిఫెక్ట్స్ ఇక్కడే ఫిల్టర్ అయిపోతాయి మనం యూనిట్ టెస్ట్ కేసెస్ లోనే. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? మొత్తం ఫంక్షనాలిటీని టెస్ట్ చేయడం, ఒక్క ఫంక్షన్ ని కాదు, ఈ బ్యాక్ ఎండ్ యొక్క ఫంక్షనాలిటీ మొత్తాన్ని టెస్ట్ చేయడం. సో ఈ లాగిన్ ఏం చేస్తుంది తెలుసా? కనెక్ట్ టు డేటాబేస్, ఇది ఒక ఫంక్షన్. సో కనెక్ట్ టు డేటాబేస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దాని తర్వాత ఫెచ్ యూజర్, ఇది ఒక ఫంక్షన్. తర్వాత ఫెచ్ యూజర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో యూనిట్ టెస్టింగ్ అంటే సింగిల్ ఫంక్షన్ టెస్ట్ చేయడం యూనిట్ టెస్టింగ్. అన్ని ఫంక్షన్ మల్టిపుల్ ఫంక్షన్స్ ని కలిపి లాగిన్ టెస్ట్ కేసు కదా, దీన్ని ఏమంటారు అంటే ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే మొత్తం మనకి ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్, లైక్ ఒక యూజర్ ఫ్రంట్ ఎండ్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాడంటే అది ఫ్రంట్ ఎండ్ లో టెస్ట్ అవ్వాలి, టెస్ట్ కేసు బ్యాక్ ఎండ్ లో టెస్ట్ అవ్వాలి, డేటాబేస్ లో కూడా టెస్ట్ అవ్వాలని. అన్ని కాంపోనెంట్స్ ని టెస్ట్ చేయడం ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్. ఓకే, సో ఇవి కానీ మనం ఎనేబుల్ చేస్తే దెన్ వి ఇంప్లిమెంటెడ్ షిఫ్ట్ లెఫ్ట్ ప్రాసెస్ అన్నట్టు. ఓకే, చేద్దాం ఇది. యా, సో ఇప్పుడు డిప్లాయ్ చేయాలనుకోండి, నేను డిప్లాయ్ చేయాలంటే where should I deploy? Kubernetes లో చేయాలి. Kubernetes ఇస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రా కదా. సో ఫస్ట్ మనం ఏమి క్రియేట్ చేయాలి? ఇన్ఫ్రా క్రియేట్ చేసి ఇన్ఫ్రా పైన మనం అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి, రైట్? ఇలానే కదా మనం చేస్తున్నాం. సో ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలి ఫస్ట్. సో నౌ we can create infrastructure also through CI/CD. నేను ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇది ఒక రివిజన్ లాగా ఉంటుంది అనుకోండి. మనం విపిసి ఫస్ట్ విపిసి క్రియేట్ చేయాలి. సో మీకు తెలుసు కదా విపిసిలో ఏమేమి ఉంటాయి. విపిసిలో విపిసి ఇంటర్నెట్ గేట్వే అటాచ్డ్ టు విపిసి, అండ్ దెన్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, డేటాబేస్ సబ్నెట్, రౌట్ టేబుల్స్, రౌట్స్, మ్యాట్ గేట్వే, పేరింగ్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం ఆల్రెడీ చేశాం కాబట్టి ఐ విల్ డూ దిస్ హియర్. టెర్రాఫార్మ్ ద్వారా క్రియేట్ చేస్తాను. ప్లస్ మనకు ఏంటంటే కొంచెం రివిజన్ చేసినట్లు ఉంటుంది. సో నౌ we can create one folder actually. సో జెన్కిన్స్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. నేను ఎక్స్పెన్స్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఎక్స్పెన్స్ లో మనం ఇన్ఫ్రా అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇందులో డెవలప్మెంట్ ఇన్ఫ్రా అనేది ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. This is the structure we usually follow. ఇందులో ఫస్ట్ విపిసి,
What are the steps to create the infrastructure? Terraform commands. సో టెరాఫామ్ యూనిట్ ప్లాన్ అప్లై అంతే కదా. సో ఇప్పుడు నేనేంటి ఈ ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా అనే దాంట్లో ఇక్కడ ఒక జెన్కిన్స్ ఫైల్ రాసుకుంటాను. సో ఈ జెన్కిన్స్ ఫైల్లో మనకు అవసరం ఉండేవి ఉంచుతాం, అవసరం లేనివి తీసేద్దాం. ఫస్ట్ ఇనిట్. సో ఇప్పుడు నేను క్లోన్ అయినప్పుడు ఇక్కడ కదా ఉంటాను, ఎక్స్పెన్స్ ఇన్ఫ్రాలో కదా ఉంటాను. సో నేను ఎక్కడికి వెళ్ళాలి? సిడి 00 పీపీసీ లోపలికి వెళ్ళాలి. కమాండ్ టెరాఫామ్ ఇనిట్ రీకాన్ఫిగర్. టెరాఫామ్ ఇనిట్ అని నేను హిట్ చేస్తే ఇది ఏడబ్ల్యూఎస్ ని కనెక్ట్ అవుతుందా, కనెక్ట్ అవ్వదు? S3 బకెట్ ఎక్కడుంది? సో ఏడబ్ల్యూఎస్ లోనే కదా ఉంది, మరి ఏడబ్ల్యూఎస్ ని కనెక్ట్ అవ్వాలి కదా. ఏడబ్ల్యూఎస్ ని కనెక్ట్ అవ్వాలంటే వాట్ షుడ్ ఐ డూ? S3 ఇనిషియలైజేషన్ జరుగుతుంది కదా. సో విత్ AWS అనే ప్లగిన్ you can use it. సో స్క్రిప్ట్ లో విత్ AWS ఇవి తీసుకెళ్ళి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకే, సో నౌ ఇట్ షుడ్ ఇనిషియలైజ్. నేను ఎవ్రీ టైం ఇనిషియలైజ్ చేయాలి, ఎందుకంటే నేను డైరెక్టరీని డిలీట్ చేస్తున్నా కాబట్టి. సో పైప్ లైన్ లో ఏంటి అంటే మనం డైరెక్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటాం కాబట్టి ఫ్రెష్ గా ఎప్పుడు ఇనిషియలైజ్ చేయాలి. సో నేను ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా అనేది క్రియేట్ చేస్తున్నా. Image, git branch, main, git remote add origin. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ I should create the configure pipeline from SCM git main. సో యూజువల్ గా ఏంటంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క సర్వీస్ కి వాళ్ళకు ఓన్ పైప్ లైన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఓన్ రిపోజిటరీస్. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, VPCని ఒక్కటే ఒక టీం మేనేజ్ చేస్తుంది, ఫైర్ వాల్స్ ని ఒక్కటే ఒక టీం మేనేజ్ చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్స్ ని అట్లా డిఫరెంట్ టీమ్స్. పెద్ద ప్రాజెక్ట్స్ అయితే లైక్ బ్యాంకింగ్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే ఒక్కొక్క సర్వీస్ ని ఒక్కొక్కరు హ్యాండిల్ చేస్తారు.
ఓకే. సో ఇక్కడ నేనేమి ఇవ్వాలి? జెన్కిన్స్ ఫైల్ ఎక్కడ ఉంది? రూట్ లో ఉందా? రూట్ లో లేదు కదా. 00-VPC ఇక్కడ ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది రన్ అవ్వాలంటే నేను ఏం ఇన్స్టాల్ చేయాలి? టెరాఫామ్ ఇన్స్టాల్ చేయాలి. సో టెరాఫామ్ ఇన్స్టాల్ Linux CentOS repo install Terraform. Okay, Terraform install అయింది. Now we can run here. Let us see what will happen. Okay. సో ఇక్కడ మనకు లోకల్లో వచ్చినట్లు కలర్స్ రావట్లేదు. ఇక్కడ చూడండి, వాట్ ఇస్ దిస్ కలర్ కోడ్? షెల్ స్క్రిప్టింగ్ లో చూసాం కదా, 31M, 32M, 33M అట్లా. సో దిస్ ఈస్ 31, 32. దిస్ మే బి గ్రీన్. ఓకే. కలర్స్ కనిపించాలి అంటే కలర్స్ ఇన్ జెన్కిన్స్ పైప్లైన్ కన్సోల్ ఆఫ్ మనకు ఆన్సీ కలర్ అనే ఒక ప్లగిన్ ఉంది. సో ఈ ఆన్సీ కలర్ ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఆన్సీ కలర్ ని ఇన్స్టాల్ చేసి పైప్ లైన్ లో కూడా ఇలా మెన్షన్ చేయాలి. ఆన్సీ కలర్ ఎనేబుల్ ఇన్ పైప్ లైన్ లో ఊరిని ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు. ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ని ఇక్కడ మనం రిఫర్ చేయాలి. ఓకే. కొన్నిసార్లు ఇలా చేసినప్పుడు కొన్ని ఏంటంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు రీస్టార్ట్ అడుగుతుంది. జెన్కిన్స్ రీస్టార్ట్ చేస్తేనే వర్క్ అవుతుంది. మనం ప్రొడక్షన్ లో జెన్కిన్స్ ని ఎప్పుడంటే అప్పుడు రీస్టార్ట్ చేయకూడదు. ఓకే. దానికి ప్లాన్ చేసుకొని ప్లగిన్స్ అని ముందుగా రెడీ చేసుకొని ఒక్కసారి రీస్టార్ట్ చేయాలి.
సో ఇది సక్సెస్ అయింది. ఇంకా ప్లాన్ కూడా చేద్దాం. టెరాఫార్మ్ ప్లాన్. టెరాఫార్మ్ ప్లాన్ చేసిన తర్వాత వీ కెన్ అప్లై. అనదర్ స్టెప్ వచ్చేసి ఇది అప్లై చేసి వీ కెన్ స్టాప్ ద సెషన్ టు అప్లై. సో ఈ స్టేజ్ లో మనం ఇందులోకి వెళ్ళాము. ఈ స్టేజ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రూట్ లోకి వచ్చేస్తాం. సో అందుకని నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఐ షుడ్ బి హియర్. టెరాఫార్మ్ అప్లై అప్రూవ్. సో మన యొక్క టెరాఫార్మ్ ప్లాన్ అనేది చూస్తాం. చూసిన తర్వాత నేను ఒకటి చెప్పాను కదా, మనం యూ కెన్ హాల్ట్ ద పైప్ లైన్ టు చెక్ ద అవుట్పుట్ అని. వాట్ షుడ్ ఐ డూ ఫర్ దట్? ఇక ఇన్పుట్ అనే కండిషన్ ఉంటుంది కదా. సో హియర్ వీ హ్యావ్ సీన్ దట్. ఈ ఇన్పుట్ అనే కండిషన్ వీ కెన్ కీప్ ఇట్. సో స్టెప్స్ ముందే మనం ఇన్పుట్ అనే కండిషన్ ఒకటి ప్లేస్ చేయొచ్చు. సో ఇదేం అవసరం లేదండి, ఆల్రెడీ లాగిన్ అయితే తెలుస్తుంది. సో ఈ పర్సన్ ఏం చేస్తారంటే, ఒకవేళ ప్రొడక్షన్ లో అయితే చూస్తుంటారు మొత్తం. సో ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. సో ఆల్రెడీ ఉన్నట్టున్నది. సో నో ప్రాబ్లం. సో ఐ కెన్ జస్ట్ ఎస్ వి షుడ్. సో అలా ప్లాన్ చూసుకొని మీరు ఆప్షన్ ఎస్ అని ఇస్తే అదే ప్రొసీడ్ అవుతుంది. ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనే ద్వారా మనం చేద్దాం. విపిసి క్రియేట్ చేసిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ కి విపిసి పైన డిపెండెన్సీ ఉంది కదా. వితౌట్ విపిసి సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అవ్వవు కదా. సో మనం ఏం చేస్తామంటే ఈ పైప్ లైన్ ఆటోమేటిక్ గా సెక్యూరిటీ గ్రూప్స్ పైప్ లైన్ ని ట్రిగ్గర్ చేసేలాగా వీ కెన్ రైట్ దట్. సో దట్ ఈస్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. అది మనం చూద్దాం నెక్స్ట్ సెషన్. ఇక్కడ వరకు వీ కెన్ స్టాప్. Let us have a few questions. Yes, Srinu? హలో Yeah, hi. శివ, నాకు జస్ట్ జనరల్ డౌట్. Hmm. ఇప్పుడు నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ చేశాక అది ఈచ్ టూల్ కు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. అక్కడ నేను ఏది మెన్షన్ చేయాలా? అంటే నేను దేంట్లో స్ట్రాంగ్ ఉంటే అది ఎక్స్పీరియన్స్ పెట్టాలా? Yeah, సో మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉంటే అది మినిమం 4 years పెట్టండి. మిగతా 1 year 2 years అలా పెట్టండి. యా ఓకే, అదొకటే డౌట్. సంతోష్ 30. యా హాయ్ అన్న. హాయ్ సంతోష్. అన్న ఇప్పుడు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది రీస్టార్ట్ రిక్వైర్ అని అంటే అప్పుడు ఏం చేయాలన్నా? లైక్ రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే జెన్కిన్స్ రీస్టార్ట్ లేకపోతే ఏంటి అది? జెన్కిన్స్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే అలా రీస్టార్ట్ చేయకూడదు. ఓకే ఓకే ఓకే. అండ్ స్టార్టింగ్లో మీరు సిఐసిడి టూల్ అదేంటన్నా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నేను ఒక 5 minutes లేట్ జాయిన్ అయ్యా. సిఐసిడి టూల్ అనే రిపో క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారా? మాన్యువల్ గా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయకుండా అదే ఓకే క్రియేటెడ్ దిస్ అంటే ఇంకా మాన్యువల్ గా ప్రతిరోజు మనకు టైం వేస్ట్ కదా. ఓకే ఓకే
సో అక్కడ జెన్కిన్స్ ఏజెంట్ క్రియేట్ చేసి యూజర్ డేటా ద్వారా ముందుగానే అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. అన్న ఇంకోటి ఇప్పుడు ఓకే. బిల్డ్స్ బిల్డ్ హిస్టరీ క్లియర్ చేసేయచ్చు అన్నారు కదా. సో అప్పుడు మనకి బిల్డ్ ఇన్ఫో కావాలంటే ఎట్లా అన్న బిల్డ్ హిస్టరీ అనేది లైక్ మీరు కావాలి అనుకుంటే ఆ కొంచెం టైంలో అది కమెంట్ చేసి యూ కెన్ సీ దట్. ఓకే, ఏదో ఒక బ్యాకప్ ఏదైనా ట్రబుల్ తీసుకోవడానికి. షూట్ చేయాలని ఓకే, బ్యాకప్ తీసుకోవడానికి సంథింగ్ ఏదో ప్లగ్ఇన్ ఉంటుంది కదా, థిన్ బ్యాకప్ ప్లగ్ఇన్, అది ఎప్పుడు యూజ్ చేస్తారన్నా అంటే ఏం బ్యాకప్ లైక్ ఈ బిల్డ్ ఇన్ఫో మొత్తం సంథింగ్. ఇన్ఫో బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మనకు ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు ఎన్ని బిల్డ్స్ మీకు కనిపించాలని. యూజువల్ గా డిస్కర్ ఓల్డ్ 10 బిల్స్. బిల్డ్స్ 10 బిల్డ్స్ అలా ఉండిండొచ్చు. సో 10 బిల్డ్స్ ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది ఎన్ని బిల్డ్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవాలి అని. సో ఎక్కువ ఓకే బిల్డ్స్ స్టోర్ చేసుకోవాలి, మనకేమి అవసరం లేదు కూడా. ఇప్పుడు ఓకే ఒక 10 బిల్డ్స్ ముందెళ్ళామంటే ప్రీవియస్ బిల్డ్స్ అవసరం లేదు మనకి. ఓకే అంటే ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేశారు కదా, అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయింది. అంటే ఒక ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేశారా ఏంటి? ఫస్ట్ జస్ట్ అంతే. ఇప్పుడు ఎక్స్పెన్స్, ఇన్ఫ్రా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఓకే, విపిసి, అక్కడ VPC సెక్యూరిటీ క్రియేట్ గ్రూప్ అవన్నీ క్లోజ్. సో ఇప్పుడు జస్ట్ మన కన్వెన్షన్ అంతే. ఓకే ఓకే, ఇప్పుడు అంటే ఆ ఇన్ఫ్రా మొత్తం ఇప్పుడు జెన్కిన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాము అంతేనా? అవును, పైప్ ఓకే లైన్ ద్వారా క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే యా ఓకే అన్న, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. Yeah. లక్ష్మణ్, హాయ్ అన్న, జెన్కిన్స్ మాస్టర్ బ్యాకప్ ఎలా తీసుకుంటారు? అంటే ఎవరీ వేర్ లిఫ్ట్ 15 డేస్ జెన్కిన్స్ యాక్చువల్లీ ఎవ్రీ 15 days కాదు, ఎవ్రీడే తీసుకుంటారు. జెన్కిన్స్ మాస్టర్ అప్గ్రేడ్ చేయాలి కదా 15 days. అంటే మాస్టర్ అనే కాదు, మీకు ఇంపార్టెంట్ సర్వర్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రొడక్షన్ లో ఎవ్రీడే ఒక బ్యాకప్ టీమ్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళ దగ్గర ఏవే సర్వర్స్ బ్యాకప్ తీసుకోవాలని ఉంటుంది, వాళ్ళు ఎవ్రీడే మన సర్వర్స్ ని బ్యాకప్ తీసుకుంటూ ఉంటారు, ఇంక్రిమెంటల్ బ్యాకప్స్. ఓకే ఓకే. యా ఓకే. రామ, సిఐసిడి ప్రాసెస్ అనేది డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ శివ. అందుకని మీరు ఒకసారి నోట్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి, యాజ్ టీజ్ గా చెప్పడానికి వీలవుతుంది. అంటే ఉంది ఉంది ఉంది. కన్ఫ్యూజన్ మీకు లేకుండా. ఒకసారి మన ఛానల్ కూడా ఓపెన్ చేయండి. హలో, అండ్ ఛానల్ జెన్కిన్స్ లో చూసారా మీరు? చూడలేదు. అండ్ జెన్కిన్స్ అప్గ్రేడ్ అనేది చేస్తూ ఉంటాము. ఇప్పుడు సరే మీరు చెప్పినట్టుగా బ్యాకప్ టీం అనేది ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ బ్యాకప్ టీం అనేది లేదు, మనమే తీసుకోవాలి, అప్పుడు ఎట్లా తీసుకోవాలి? వేర్ లిఫ్ట్ జెన్కిన్స్ ఫోల్డర్ తీసుకోవాలి. బ్యాకప్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు బ్యాకప్ అనేది ఒక టెక్నాలజీ అనమాట, సపరేట్ టెక్నాలజీ అది, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అది జనరల్ గా పెద్ద కంపెనీస్ లో ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుందంటే మీరు అన్ని బ్యాకప్స్ తీసుకోలేరు కదా పర్ఫెక్ట్ గా. ఇంక్రిమెంటల్ బ్యాకప్స్, ఇప్పుడు గిట్ లో కోడ్ అనేది ఎలా వస్తుంది, మనం యాడ్ చేసిన ప్రతిసారి ఇంక్రిమెంటల్ గా కోడ్ అవుతుంది అన్నమాట. ప్రతిసారి కోడ్ మొత్తాన్ని స్టోర్ చేయండి. సో బ్యాకప్ లోని టెక్నాలజీ ఏంటి అంటే, మీరు నిన్నటికి ఈ రోజుకి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మాత్రమే స్టోర్ అవుతుంది. మీరు AWS లో డేటాబేస్ బ్యాకప్స్ తీసుకున్నా, AMI బ్యాకప్ తీసుకున్నా, ఒకవేళ మీ జెన్కిన్స్ అనేది AMI లో ఉందనుకోండి, మీరు AMI స్నాప్ షాట్స్ తీసుకుంటూ ఉంటారు డైరెక్ట్. సరే లేదు, మాకు బ్యాకప్ టీం లేదు, ఇంకా ఏమీ లేదు అనుకున్నప్పుడు వేర్ లిఫ్ట్ జెన్కిన్స్ ఫోల్డర్ ని బ్యాకప్ తీసుకోవాలి. అది జెన్కిన్స్ డేటా అంతా అక్కడ ఉంటుంది. అండ్ ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కనబడకుండా సమ్ అథెంటికేషన్ ఏదో ఉంటుంది శివ గారండి, అది కూడా ఏదైనా చెప్తారా? ఇప్పుడు మనము లాగ్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ కనబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? విత్ క్రెడెన్షియల్స్ అనే బ్లాక్ యూజ్ చేస్తే బై డిఫాల్ట్ అది మాస్క్ చేస్తుంది. అండ్ ఎవ్రీ 15 days కి జెన్కిన్స్ లో ఒక కొత్త వర్షన్ అనేది వస్తూ ఉంటుందండి, అది అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. అప్గ్రేడ్ చేసినప్పుడు ఈ జాబ్స్ ఎవ్రీ 15 days కి ఎవరు చేయరు, ఎవ్రీ 15 days కి ఎవరు చేయరు.
మోస్ట్లీ మాకు ఈ ప్రాబ్లం వల్లే జెన్కిన్స్ నుంచి గిట్హబ్ యాక్షన్స్ కి మూవ్ అవుతున్నారు అనమాట మా కంపెనీలో మెయిన్లీ. అదొక సో అదే మనం సెక్యూరిటీ టీమ్ గిటప్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ చూసుకున్నాం కదా. గిటప్ అడ్వాంటేజ్ ఏంటి? మీ కోడ్ ఎక్కడ ఉంది? గిట్హబ్ లోనే ఉంది ప్రజెంట్. సో మీ కోడ్ గిటప్ లోనే ఉంది అనుకున్నప్పుడు మీకు గిటప్ యాక్షన్స్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎందుకు అడ్వాంటేజ్ అవుతుందంటే జెన్కిన్స్ కోసం ఒక సపరేట్ టీమ్ ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జెన్కిన్స్ సర్వర్స్ ని మేనేజ్ చేయడము, అండ్ దెన్ జెన్కిన్స్ ఏజెంట్స్ ని మేనేజ్ చేయడము, జెన్కిన్స్ ని అప్డేట్ చేయడము, బ్యాకప్ తీసుకోవడము, ఇవన్నీ మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ పోతాయి. ఓకే, సో జెన్కిన్స్ ని అప్గ్రేడ్ చేయడం అంటే, సో ఇవన్నీ మనకు టూ మచ్ అవుతాయి అవి యాక్చువల్లీ. ఐ కెన్ టెల్ యూ థియరిటికల్లీ. సో వ్యాలిడ్ జెన్కిన్స్ ఉంది కదా, సో మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి ఒక కొత్త వర్షన్, ఓకే, సో మీ డేటా బ్యాకప్ తీసుకుని ఏదైతే ఉందో సో దాన్ని వచ్చేసి ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి. జనరల్ గా మీకు జెన్కిన్స్ వార్ ఫైల్ తెలుసా? వినొచ్చు. సో జెన్కిన్స్ వార్ ఫైల్ తెలుసు కదా. సో మీరు బ్యాకప్ అప్గ్రేడ్ చేసేటప్పుడు కొత్త వర్షన్ ఆఫ్ వార్ ఫైల్ ని డౌన్లోడ్ చేస్తారు. ఓకే, న్యూ వర్షన్ జార్ ఫైల్ వార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసి జార్ ఫైల్ ని డౌన్లోడ్ చేసి అది రన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మామూలుగా జెన్కిన్స్ దానంతా అదే క్రియేట్ చేస్తుంది, వ్యార్లిబ్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు. సో అప్పుడు మీరు దాన్ని ఏం చేస్తారంటే ఈ ఉన్న దానికి పాయింట్అవుట్ చేస్తారు అన్నమాట. మీరు డేటా అంతా బ్యాకప్ తీసిందంతా దీంట్లోకి వేసి అంతా కాపీ చేసి ఉన్నదాన్ని ఇక్కడ పాయింట్అవుట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త వర్షన్ వచ్చేసి దీన్ని పాయింట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద డేటాబేస్. ఇది డేటాబేస్ అనమాట. జెన్కిన్స్ యొక్క డేటాబేస్ ఇక్కడ ఉంటుంది. ఇది మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేసేటప్పుడు మీరు రిలీజ్ డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవాలి. రిలీజ్ ప్రాసెస్ అనేది ఏ టూల్ కైనా ఒకటే, అది జెన్కిన్స్ అయినా వేరే ఇన్ఫర్మేటిక్ అయినా వేరే ఏదైనా కూడా రిలీజ్ అనేది చేస్తున్నప్పుడు రిలీజ్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటాము. ఈ రిలీజ్ లో మేజర్ గా ఏం చేంజెస్ అవుతున్నాయి అని చెక్ చేసుకొని ఒకసారి ఇలా టెస్ట్ చేసి ఏమైనా ప్లగిన్స్ ఫెయిల్ అవుతుండొచ్చు. కొత్త జెన్కిన్ రిలీజెస్ లో పాత ప్లగిన్స్ ఫెయిల్ అవుతాయి. అప్పుడు అక్కడ మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఇలా అప్డేట్స్ కానీ ప్రస్తుతానికి అప్డేట్స్ ఏం లేవు. సో ఏమైనా ఫెయిల్యూర్ అవుతుంటే మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆ కొత్త ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకొని చూపించు మనం అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. డెప్రికేషన్స్ ఉంటాయి కదా ప్రతి న్యూ రిలీజ్. రమ్మా అదే. ఎస్ ఎస్. సో నేను చెప్తుంటే మీకు విజువలైజేషన్ లోకి రావట్లేదేమో, బట్ మీరు జెన్కిన్స్ అప్డేట్ మీరు చేశారా? చేశాను సార్. చేశారా? మరైతే మీరే చెప్పండి ఎలా చేశారు. చాలా రోజులు నేను కూడా మర్చిపోయి, ఇప్పుడు నేను గిట్హబ్ యాక్షన్స్ మీద వర్క్ చేస్తున్నా. జెన్కిన్స్ ఎలా చేశాను కూడా గుర్తులేదు నాకు. మీరు ఫ్యూచర్ లో ఏది అప్గ్రేడ్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్స్ వచ్చేసి రిలీజ్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవాలి. జస్ట్ ఊరినే అలా అప్డేట్ చేయము. రిలీజ్ డాక్యుమెంటేషన్ చూసుకొని మేజర్ గా ఏమి చేంజెస్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఆ చేంజెస్ వల్ల మన ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో వెరిఫై చేసుకున్న తర్వాత డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కొత్త జెన్కిన్స్ ని డౌన్లోడ్ చేసి ఈ వ్యార్లిబ్ జెన్కిన్స్ దానికి పాయింట్అవుట్ చేస్తాం. ఓకే, సో పాయింట్అవుట్ చేసిన తర్వాత మీరు ఒకసారి వచ్చి మొత్తం చూస్తారు. ఈ ప్లగిన్స్ టెస్ట్ బిల్డ్స్ అవన్నీ చూస్తారు. ఇష్యూస్ లేవు అనుకున్నప్పుడు నెక్స్ట్ వేరే ఎన్విరాన్మెంట్. ఒకవేళ ప్లగిన్స్ లో ఇష్యూస్ వచ్చాయి అనుకున్నప్పుడు ఆ ప్లగిన్స్ ని అప్డేట్ చేసుకొని ఆ ప్లగిన్ ని కూడా మీరు బ్యాకప్ లో వేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ప్లగిన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ ప్లగిన్స్ లో కూడా మీరు కొత్తగా ఏమైనా వస్తే ఇది కూడా బ్యాకప్ తీసుకుంటాం. మీరు ఏమైనా ప్లగిన్స్ ఫెయిల్ అయితే ఏ ఫెయిల్ అయ్యాయో చూసుకొని వాటిని మాన్యువల్ గా డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది బ్యాంకింగ్ గా వేరే ఏదైనా సెక్టర్?
మా బ్యాంకింగ్ శివ ఆడిట్ ఆడిట్ అంటే ఇంకా స్ట్రిక్ట్ కదా. నాకేం గుర్తుంటే జెన్కిన్స్ స్టాప్ చేసి జస్ట్ వార్ ఫైల్ రన్ చేసినట్టుగా గుర్తుంది నాకు. ఈ ప్లగిన్స్ ఇవేం నాకు గుర్తులేదు చేసినట్టుగా. ప్రాపర్ గా చేయాలి అంటే బ్యాకప్ తీసుకోవాలి. మీరు సింపుల్ జస్ట్ లైక్ దట్ అలా చేయాలి అనుకుంటే మీరు చెప్పినట్టు కొత్త వర్షన్ డౌన్లోడ్ చేసేసి పాత డిలీట్ చేసి స్టాప్ చేసి రీస్టార్ట్ కొడితే అయిపోతుంది. ఉమ్, ఓకే. బట్ ప్రాపర్ గా చేయాలి అనుకున్నప్పుడు బ్యాకప్ అన్ని తీసుకొని తర్వాత మీరు చేసిందే చేసి స్టెప్ ఇక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ప్లగిన్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయా అని చెక్ చేసుకొని ఫెయిల్ అయినవి ఏమైనా ఉంటే వీ నీడ్ టు డౌన్లోడ్ న్యూ ప్లగిన్. ఏ ప్లగిన్ డౌన్లోడ్ చేశారో ముందుగానే ప్లాన్ చేసుకొని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో అది ముందుగా సెటప్ చేసుకొని అప్పుడు అప్గ్రేడ్ చేయాలి. ఓకే. సో టూ మచ్ ఏం ఆలోచించాల్సిన అవసరం ఇందాక లేదు. ఎవరు డిలీట్ డైరెక్టరీని డిలీట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు సంథింగ్. మనం యాక్చువల్ గా ఇమేజ్ ని పుష్ చేస్తాం కదా, ఇంకా జనరల్ గా అయితే ఆర్టిఫాక్ట్స్ మేము ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఇన్ ద డాట్ నెట్ అనమాట. మాకు ఎప్పుడైతే డిలీట్ డైరెక్ట్ చేస్తే ఈ ఆర్టిఫాక్ట్స్ ని మేము జేఫ్రాగ్ లోకి పుష్ చేస్తాము, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాం అనమాట. ఆల్వేస్ కొత్త బిల్డ్ ఇచ్చినప్పుడు పాతవన్నీ డిలీట్ అయిపోతాయంట డిలీట్ డైరెక్టరీ అంటే. అక్కడ మరి ఈ ఈ ప్రాసెస్ లో ఎట్లా చెక్ చేయాల్సి? అంటే ఇప్పుడు డిలీట్ డైరెక్టరీ అంటే అది పోతుంది. ఇక్కడ ఈసీఆర్ కి మీరు డిలీట్ push డైరెక్టరీ చేశారు కదా. అంటే ఇక్కడ డిలీట్ డైరెక్టరీ అంటే ఇది ఇక్కడ వర్క్ స్పేస్ లో వాట్ ఇస్ దిస్? సో ఇక్కడ బ్యాక్ ఎండ్ అని వస్తుంది. నేను డిలీట్ చేయకపోతే అందులో ఏముంటుంది? నా కోడే అక్కడ ఉంటుంది. మీకు ఈ కోడే కదా అక్కడ క్లోన్ అవుతుంది. క్లోన్. సో అది మనం అక్కడ పెట్టుకొని ఏం చేస్తాం? మన దగ్గర ఆల్రెడీ కోడ్ ఉంది కదా మన ఎన్విరాన్మెంట్. ఓకే. సో మనకి ఇక్కడ ఆర్టిఫాక్ట్ అనేది ఇక్కడ ఉండదు, మనకి కోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ డాకర్ ఇమేజెస్ ఉంటుంది మనకి ఇక్కడ. డాకర్ ఇమేజెస్ ఉంది కదా, దీన్ని కూడా డిలీట్ చేయాలి ఈసీఆర్ లోకి అప్లోడ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది మెమరీ ఆక్యుపై చేస్తుంది కదా. జెన్కిన్స్ ఏజెంట్ లో ఇమేజ్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? యాక్చువల్లీ దీన్ని కూడా డిలీట్ చేస్తాం. ఓకే. ఓకే. మీకు కావాలనుకుంటే ఎనీ టైమ్ యూ కెన్ పుల్ ఇట్ ఫ్రమ్ ఈసీఆర్. శ్రీనివాస్. శివ, ఇందాక మీరు డాకర్ ద్వారా మనం ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత డాకర్ హబ్ లో కాకుండా సెక్యూరిటీ పర్పస్ కోసం ఎనీ క్లౌడ్ లో AWS లో కానీ లేకపోతే అదర్ క్లౌడ్ సర్వీసెస్ లో మనం పుష్ చేస్తామని చెప్పారు. మీరు AWS కి కాన్ఫిగర్ చేయడానికి నాకు ఇదే కాంప్లెక్స్ అనిపించింది. AWS కి కాన్ఫిగర్ చేసి దాన్ని మీరు ఇన్స్టాల్ చేశారు, AWS కాన్ఫిగరేషన్ ఇన్స్టాల్ చేసి తర్వాత అథెంటికేట్ చేశారు కదా. సో ఇదే కాంప్లెక్స్ అనిపిస్తే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కి ఎట్లా చేస్తారు? ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తారు? కాంప్లెక్స్ ఏముంది ఇక్కడ? క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. నేను ఇది AWS కోసం చేయలేదు. AWS అయితే మీరు రోల్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీ జెన్కిన్స్ AWS క్లౌడ్ అకౌంట్ AWS క్లౌడ్ లో ఉంటే, ఒకవేళ మీ జెన్కిన్స్ AWS క్లౌడ్ లో లేకపోతే యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్. మనం ఏ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాండేటరీ కదా. సో we must store those credentials in Jenkins, and Jenkins లో ఎన్క్రిప్టెడ్ గా స్టోర్ అవుతాయి, ప్లెయిన్ గా ఏం స్టోర్ అవ్వవు. నీ కమాండ్స్ అండి. కొత్తగా ఏం చేశాను నేను ఇక్కడ? కొత్తగా ఏం చేయలేదు. బట్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ కి ఇంత అంటే ఇప్పుడు అంటే అథెంటికేషన్ అనేది షుడ్ బి కాంప్లెక్స్, అది అర్థమైంది. బట్ ఇప్పుడు ఇదే మెథడా ఇంకా వేరే ఏదైనా మెథడ్ ఉంటుందా? పోనీ అదర్ అంటే క్లౌడ్ సర్వీసెస్ కి కనెక్ట్ కావడానికి ఇదే మెథడ్. క్లౌడ్ అయితే రోల్ సెట్ చేసుకోవచ్చు. మీ జెన్కిన్స్ అనేది AWS లో ఉంటే రోల్ సెట్ చేసుకోవచ్చు. జెన్కిన్స్ ఓకే. అనేది ఆన్ ప్రిమైస్ లో ఉంటే ఖచ్చితంగా క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. అది ఒకవేళ జెన్కిన్స్ కాకుండా AWS బయట ఇంకేదైనా సర్వీస్ మీరు ఇంటిగ్రేట్ అవ్వాలి.
సో ఆ సర్వీస్ ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే క్రెడెన్షియల్స్ కావాలి. క్రెడెన్షియల్స్ కావాలి అంటే మనకు విత్ క్రెడెన్షియల్స్ అనే ఒక జనరలైజ్డ్ ప్లగిన్ ఉంటుంది. జెన్కిన్స్ ప్లగిన్. యా, విత్ క్రెడెన్షియల్స్. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సేమ్ అక్కడ ఎలా అయితే ఇచ్చామో అలానే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ డాకర్ లో బిల్డ్ చేసినటువంటి ఇమేజ్ ని మీరు మళ్ళీ ఈసీఆర్ కి పుష్ చేసినారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్రా డెవలప్ చేసిన తర్వాత మనం క్యూబర్నెటిస్ లో అప్లికేషన్ ని డిప్లాయ్ చేసేటప్పుడు మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలా? మళ్ళీ క్యూబర్నెటిస్ కి అంటే ఇప్పుడు ఈ పైప్ లైన్ లో ఇప్పుడు మీరు మళ్ళీ ఈసీఆర్ నుంచి తెచ్చుకోవాలి కదా, ఈసీఆర్ నుంచి మళ్ళీ క్యూబర్నెటిస్ కి తెచ్చుకున్న తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలి కదా, అంతే కదా? ఈసీఆర్ నుంచి నేను ఎందుకు తెచ్చుకోవడం? పాడ్ డెఫినేషన్ లో ఐ విల్ గివ్ దిస్. పాడ్ డెఫినేషన్ లో ఐ విల్ గివ్ దిస్ ఇమేజ్ URL. అప్పుడు నోడే తెచ్చుకుంటుంది. కానీ మన ఇమేజ్ అనేది ఈసీఆర్ లో ఉంది కదా. ఈసీఆర్ నుంచి తెచ్చుకుంటుంది. ఓకే, సో ఈ పైప్ లైన్ లో ఆల్రెడీ మనం క్రెడెన్షియల్స్ ఇచ్చి కనెక్ట్ అయినాం కాబట్టి యూ నో నీడ్ టు కనెక్ట్ అగైన్ అన్నట్ట. సో అది వచ్చినప్పుడు చూద్దాం క్యూబర్నెటిస్. నో వరీస్. ఓకే. ఇప్పుడు మన ఈకేఎస్ AWS లోనే ఉంది. మన ఈసీఆర్ క్యూబర్నెటిస్ కి అవుట్ సెటప్ చేస్తాం. ఈసీఆర్ లో చేసుకునే వాళ్ళు మ్హూ. అంటే ఓకే. టెలింగ్ ద్వారానే డిప్లాయ్ అవుతుంది. So all about the